నమస్కారము. మనకు సంబంధించిన ప్రాచీన కళారూపాలలో బిచ్చగుంట కథలు ఒకటి. బిచ్చగుంట అంటే వీరు ఊరూరా కథలు చెబుతూ ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళుతుంటారు. వీరు ప్రతి 3 సంవత్సరములకు ఒకసారి గ్రామమునకు వచ్చి అక్కడ కథలను చెబుతుంటారు. వీరి గుంపులో ఒకరు కథకుడు, 2 వంతలు పాడేవారు ఉంటారు. కథ మధ్యలో వచ్చే పిట్టకథలు కడుపుబ్బా నవ్విస్తాయి. వీరు చెప్పే కథలు బాగా ప్రాచుర్యం పొందాయి. వీరు చెప్పిన కథలలో మనం ఈరోజు బాలచంద్రుని కథ గురించి తెలుసుకుందాము. వెంటనే బ్రహ్మనాయుడు చూశాడు. నాయనలారా, నా భార్య కానీ నేను లేకుండా నా భార్యకు కుమారుడు కలిగినందు చేత నేను ఈ అగ్ని పరీక్షను చేయాలని కోరుకున్నాను. మీలో ఎవరైనా వచ్చి ఈ ఎర్రగా కాగేటువంటి వినప ముద్దలను ఒకటి శిరస్సున, ఒకటి అడ్డవడిలో, ఒకటి అరచేత ఉంచండి అన్నాడు బ్రహ్మనాయుడు. అట్టి పాప కార్యమును ఎవరైనా చేయగలరా? ఈ వచ్చినటువంటి ప్రజలను అనుకుంటున్నారు తీసుకుని వెళ్ళి శిరస్సున అడ్డబడిన అరదోషణ వచ్చి బతుకుతుందా? అయినా మనం ఎందుకు చేయాలి ఆ పని? అయినా ఈ పాపకరమైన పని మనం చేయడం. ఎవరి కర్మ వారు అనుభవించాలి కానీ ఆయన కర్మ మనం అనుభవించడం ఎందుకు? మనతో కాదని చెప్పండి. అయ్యా వారందరికీ కూడా ఈ పని మా వల్ల కాదు, మేము చేయలేము, నువ్వే చేయండి. సరే నాయనలారా, మీకు ఎవరికి తప్పినా నాకు తప్పుతుందా? నేను చేసి తీరవలసింది అని ఆయన స్వయముగా పట్టకాలతో ఒక వినప ముద్దను పట్టుకుని వచ్చి శిరస్సున ఉంచాడు. అడ్డవడిలో ఒక వినప ముద్దను ఉంచాడు, అరచేతిలో ఒక వినప ముద్దను ఉంచాడు. అంతా మహాతల్లి చెన్నకేశవ స్వామిని మనసారా వేడుకున్నది. చెన్నకేశవ మహానుభావ, నీవున్నావనేటువంటి ఉద్దేశంతోనే నేను నా భర్త గారితో ఈ అగ్ని పరీక్షను ఒప్పుకున్నాను తండ్రి. ఇంకా ఏమి చేసినా నీదయ్యే తండ్రి అంటూ ఎప్పుడైతే భగవంతుడు చెన్నకేశవ స్వామిని వేడుకున్నంత మాత్రమున ఆ చెన్నకేశవ స్వామి వరప్రభావము చేత ఆ ఎర్రగా కాగేటువంటి ఆ వినప ముద్దలు ముద్దలుగా మారిపోయినవి. అప్పుడు చూడవచ్చినటువంటి ప్రజలందరూ కూడా నాయుడుతో ఇట్లా అంటున్నారు. నీవు పెట్టిన అగ్గి పరీక్షలో ఆ ఐతమే గెలిచాది. ఇనుప ముద్దలు ఎన్న ముద్దలుగా మారినాయి. ఇప్పటికైనా సొత్తుగా నాకు నిజంగా మార్చలచిన వరంతో నా భార్యకు కొడుకు పుట్టాడని చెప్పి ఈనాటికి నమ్ముతావా నీవు? నేను అసలు ఈ పరీక్ష ఒప్పుకోవడమే నా తప్పండి. పాటుపడ్డాను. ఏమిటా? ఆడవారికి అగ్నిదేవుడు అన్నదమ్ములతో సమానం. అవును, ఆడవారికి అగ్నిదేవుడు అన్నదమ్ములతో సమానం. ఉదయం లేస్తే వారు పొయ్యిలో తలబెట్టి ఊపుతూ ఉంటారు. మూతి పెట్టి ఊపుతా ఉంటారు. తలకాయ పెడితే కాలిపోదట. అందుకని అగ్నిదేవుడు వారికి కాలడు. నాకు ఈ విషయం ముందుగా తెలియక నేను పొరపాటు చేత ఒప్పుకున్నాను. ఆయనను ఇనుప ముద్దలు ఎన్న ముద్దలుగా మారాయి. ఇనుప ముద్దలు ఎన్న ముద్దలుగా మారినాయి కదా నువ్వు చెప్పినట్లుగానే. నిజమేనండి. చెప్పినా సరే నేను ఈ పరీక్ష ఒప్పుకోవడం లేదు. ఏంటయ్యా బ్రహ్మనాయుడా, నువ్వు పెట్టిన పరీక్షలు అయితే గెలిచింది నిజంగా సొత్తుగా మార్చలేదు. లేదండి, నేను ఈ పరీక్ష మాత్రం ఒప్పుకోను. పరీక్ష రెండవది ఏమిటంటే నేను సన్నని బియ్యమును తెప్పించి అవి భోజనము చేయించి ఒక రాశి పోయిస్తాను. చెన్నకేశవ స్వామి గుడి ప్రక్కన మాది 7 ఎకరముల భూమి ఉంది. ఆ భూమిని సేద్యం చేస్తాను. చేయించిన తర్వాత నా భార్య వచ్చి ఆ వండినటువంటి భోజనమును తీసుకుని వచ్చి నేను సేద్యము చేయించిన 7 ఎకరముల భూమిలో చల్లాలి. చల్లి ఆమె ఒడ్డుకు వచ్చి అష్టపాదములు కడుక్కుని వెనక్కి తిరిగి చూసిన వెంటనే బెత్తెడెత్తు పైరై మొలిచి ఉండాలి. అప్పుడు నేకన్న కుమారుడని చెన్నకేశవ స్వామి వరముతో నాకు కుమారుడు కలిగాడని నేను అబ్బాయికి పేరు పెట్టి బ్రహ్మనాయుడా, అయినా ఉడికిన ఊపిరిలు వస్తాయా? బాష్పీయనం పక్కువానికి వస్తుందా? ఒట్లు మొలకట్టి చల్లితేనే మొలకొచ్చేది వారం రోజులు, కానీ మొలక రావు. అటువంటిది ఉడికినన్ను చల్లి తిరిగి చూసేటువంటి వరకు బెత్తెత్తు వరి ఎక్కడన్నా మొలుస్తుందా? ఏమిటయ్యా నువ్వు అడిగే సమాధానం? ఏమిటి పరీక్ష? మీరు చెప్పడం బాగునే ఉన్నది. అవును. అయితే భార్య భర్తల వినవరు అన్యోన్యంగా ఉంటేనే కొంతమందికి బిడ్డలు